అనగనగా ఒక ఐఏఎస్ అధికారి. ఆయన విధి నిర్వహణలో సిన్సియర్‌గా పనిచేసినందుకు 57 సార్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఐఏఎస్ అధికారులకు బహుమానంగా దక్కేది బదిలీలు మాత్రమే. 34 ఏళ్లలో ఏకంగా 57 సార్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. నిరంతర బదిలీలతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖ్యాంకా రిటైర్ అయ్యారు. ఆయన ఉన్నత విద్యావంతులు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో 1965 ఏప్రిల్ 30వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి శంకర్‌లాల్ ఖ్యాంకా ఒక జూట్ మిల్‌లో అకౌంటెంట్‌గా పనిచేశారు. అశోక్ ఖ్యాంకా 1988లో ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బీటెక్ పూర్తి చేశారు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ప్రత్యేకత కలిగిన ఎంబీఏ డిగ్రీని, ఆర్థిక శాస్త్రంలో ఎంఏ డిగ్రీని కూడా పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. సివిల్ సర్వీస్‌కి ఎంపికైన తర్వాత ఐఏఎస్‌గా హర్యానా కేడర్‌లో లభించింది. తన నిజాయితీతో అక్కడ ప్రభుత్వాలను ఆయన హడలెత్తించారు. రాష్ట్రంలో ఏ అధికారి కానన్ని సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. 34 ఏళ్లలో ఏకంగా 57 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అశోక్ క్యాంప్‌కాను ప్రభుత్వాలు తరచుగా ఆర్కైవ్స్, పురావస్తు, ప్రింటింగ్, స్టేషనరీ వంటి తక్కువ స్థాయికి భావించే విభాగాలకు బదిలీ చేశాయి. అంతే మరి. నిజాయితీగా పనిచేసే అధికారులకు ట్రాన్స్‌ఫర్‌లు తప్పవు.